నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈ మధ్య కాలంలో రాజస్థాన్‌లో జరిగిన ఒక అవానవీయ సంఘటన ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరి మనసును కలిచివేసింది. దాదాపుగా 5 రోజుల పాటు 32 మంది కలిసి 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దాడి చేశారు. అయితే బేసిక్‌గా పాప స్కూల్ నుంచి ఇంటికొచ్చే సమయంలోనో, లేదంటే బయట నుంచి ఇంటికొచ్చే సమయంలోనో ఈ రిక్షా ఎక్కిందన్నమాట. అక్కడి నుంచి ఎవరైతే ఆ రిక్షా డ్రైవర్ ఉన్నాడో అతను ఆ పాపని అపహరించి అక్కడి నుంచి ఒక హోటల్ యజమానికి అమ్మాడు. ఈ హోటల్ యజమాని ఏం చేశాడు, మరొక 4 హోటల్స్‌కి పాపను తిప్పుతూ దాదాపుగా 32 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. వాళ్ళందరూ గూడా ఇందులో నేరస్తులే. వీళ్ళకి సహకరించిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. అయితే ఆ పాప ఏదైతే హాస్పిటల్‌లో మాట్లాడిందో దాదాపు 45 సెకండ్ల వీడియో ఒకటి బయటకొచ్చింది. देखो आगे बताओ। हम लिखवाएंगे। मेरे मरने के बाद वो सब फंसेंगे। कौन कौन सा सब फंसेंगे। कौन सा फंसेगा? ये पुलिस वाले फंसेंगे। हाँ। फंसेंगे वो लोग। वो सब फंसेंगे। क्यों पुलिस वालों ने क्या किया है? वो मार डालने में वो मारना चाहते हैं। क्यों मारना चाहते हैं? वो ना मारना चाहते हैं। वो नहीं चाहते हैं लड़की दिए। क्यों क्यों ऐसा ऐसा क्या है जो चाहते हैं लड़की जिए ना? हाँ, बोलो बुआ। नहीं हमें पता है। कुछ नहीं होगा, कुछ नहीं होगा मेरे बुआ को, कुछ नहीं होगा, तक मर जाएंगे। कुछ नहीं होगा तुमको। ఆ పాప మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసు చలించిపోతుంది. అంటే వాళ్ళు అసలు ఏం చేశారు? ఏ విధంగా దాడి చేశారు? దీంతో పాటుగా అంటే ప్రాణ భయంతో మాట్లాడిన పరిస్థితులున్నాయి ఆ పాప. మనం దేశంలోనే పెద్ద రాజ్యాంగం, గొప్ప రాజ్యాంగం అని చెప్పుకుంటాం. మనకు మంచి లా అండ్ ఆర్డర్ ఉందని చెప్పుకుంటాం. కానీ రాజస్థాన్‌లో ఆ పరిస్థితి ఉండదు. రాజస్థాన్ కూడా దేశంలో ఒక భాగమే. దేశంలో దాదాపుగా 6 రేపులు జరుగుతా ఉంటే, ఒకటి ఖచ్చితంగా రాజస్థాన్ నుంచి ఉంటది. రాజస్థాన్‌లో తీవ్రమైన కాస్ట్ డిస్క్రిమినేషన్, తర్వాత జెండర్ డిస్క్రిమినేషన్. దీంతో పాటుగా కొన్ని కొన్ని వాళ్ళు మనందరం కూడా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే, ఇష్యూ జరిగితే పోలీస్ స్టేషన్‌కెళ్తాం. లేదంటే లా అండ్ ఆర్డర్ కోరుకుంటాం. కోర్టులకెళ్తాం. కానీ అక్కడ గ్రామాల్లోనే ఆ గ్రామ పెద్దే తీర్పునిస్తా ఉంటారు. ఒక 100 కేసులు జరిగితే 100లో ఒక 5, 6 కేసులు మాత్రమే స్టేషన్ వరకు, కోర్టుల వరకు వచ్చే పరిస్థితి ఉంటది. దాదాపుగా ఈ మధ్య కాలంలో ఒక అమెండ్మెంట్ వాళ్ళంతట వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు అంటాం కదా! అలాంటి చట్టాలు వాళ్ళు కొన్ని తెచ్చుకున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొబైల్ ఫోన్‌లు వాడకూడదట. ఆడవాళ్ళు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు మొబైల్ ఫోన్‌లు వాడకూడదు. దానికి సంబంధించి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చుకున్నారు. ఆ 13 గ్రామాలకు సంబంధించి తీర్పులు చేసుకున్నారు. ఇప్పటికీ కూడా అది అక్కడ జరుగుతా ఉంటది. తీవ్రమైన కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది. జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది. ఆడబిడ్డలను ఆట బొమ్మల్లా చూసే ప్రాంతం రాజస్థాన్ అని చెప్పుకోవచ్చు దేశంలో. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ పైన దాడులు జరుగుతూనే ఉంటాయి. ఏజ్‌తో సంబంధం లేదు. 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, చిన్నవాళ్ళు, ఇంకా చిన్న పిల్లలు, ఇలాంటి వాళ్ళ మీద కూడా లైంగిక దాడులు జరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. గతంలో అనేక సార్లు జరిగినాయి. అక్కడ పాట్రోలింగ్ సిస్టమ్ అనేది, తర్వాత మానిటరింగ్ సిస్టమ్ అనేది టోటల్లీ ఫెయిల్యూర్. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలే. అక్కడ ఇంకోటేంటంటే ఏ ఏ పార్టీ కూడా ఒక 10 ఏళ్ళు కొనసాగింపుగా రాదు. 10 ఏళ్ళు గెలిచిన పరిస్థితులు లేవు. 5 ఏళ్ళు మాత్రమే పదవిలో ఉంటారు. ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే మరొక 5 ఏళ్ళు బీజేపీ ఉంటది. వీటన్నిటికి వీళ్ళిద్దరే కారణం. కానీ మేము జాతీయ పార్టీలని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ అక్కడ మానిటరింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండదు. పాట్రోలింగ్ అనేది కరెక్ట్‌గా ఉండదు. ఇప్పటికీ కూడా మనం పాత కాలంలో నాటి రచ్చబండ కార్యక్రమాలు పెట్టి ఏదన్నా అందరిని పిలిచేసి తీర్పులు చెప్తారు ఊర్లో ఉన్న పెద్ద మనుషులు. ఇప్పటికీ సిస్టమ్ అదే నడుస్తుంది. అనేకమైన యాక్ట్‌లు, అనేకమైన చట్టాలు, లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్‌గా తీసుకుంటున్నాం. మనం కూడా ఇతర దేశాల్లో యుద్ధం చేయడానికి చాలా ముందుంటాం మనం. బట్ రాష్ట్రంలో కట్టుదిట్టమైన పోలీసు బలగాలు ఉన్నా సరే, కట్టుదిట్టంగా పనిచేయవు. ఉన్నాయని చెప్పుకుంటాం మనం. నాకు తెలిసి ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలోనే పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి దేశంలో మనం బ్రతుకుతున్నా సరే, మనకు తెలిసిన రాష్ట్రాలు, మనతో తోడున్న రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ రాజస్థాన్‌లో ఎక్కువ రోజుకొక ఈ లైంగిక దాడి జరుగుతానే ఉంటది. బాలికల పైన జరుగుతానే ఉంటది. ఆడవారి పైన జరుగుతానే ఉంటది. అంటే ఆడవారిని చాలా చిన్న చూపు చూస్తా ఉంటారు రాజస్థాన్‌లో. 32 మంది, ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? అంటే ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తా ఉంది. గతంలో జరగలేదంటే కాంగ్రెస్ హయాంలో కూడా జరిగినాయి. కానీ అక్కడ ఆడవాళ్ళకు భద్రత లేని స్టేట్ ఏదైనా ఉందంటే అది రాజస్థాన్ అని చెప్పుకోవచ్చు. ఎంత క్రూరంగా, మానవత్వం లేకుండా 13 ఏళ్ల బాలిక పైన 32 మంది 5 రోజుల పాటు లైంగిక దాడికి తెగబడ్డారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే
నడి రోడ్డు పైన ఉరిదీసినా బాధ లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అందరూ. అంటే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మాత్రం ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. ముందుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గాని, అక్కడున్న పోలీసు వాళ్ళు గాని, పోలీస్ బలగాలు గాని, వీళ్ళందరూ గూడా కరెక్ట్‌గా పాట్రోలింగ్ గాని, లేదంటే మానిటరింగ్ సిస్టమ్ గాని పర్ఫెక్ట్‌గా ఉంటే ఇలాంటి అదుపు చేయొచ్చు. కానీ అక్కడ చెయ్యరు. ఎందుకంటే డిస్క్రిమినేషన్ ఉంటుంది. జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చాలా చాలా విపరీతంగా ఉంటది. మగవాడి ఆధిపత్యం ఎక్కువగా ఉంటది. ఊర్లో ఉన్న ఒక పెద్ద 60, 70 ఏళ్ల వ్యక్తే తీర్పుని చెప్పేస్తారు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పేస్తారు. కానీ ఇప్పుడున్న మనం ఏ యుగంలో ఉన్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిగెడతా ఉంది. అందరూ చాట్‌జీపీటీ, జెమినీ ఇయన్నీ వాడుతా ఉన్నారు. కానీ ఆడపిల్లలు మాత్రం అక్కడే ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు మాత్రం అక్కడే ఉంచుతున్నారు ఆ గ్రామాల్లో నివసించే పెద్దలు. ఖచ్చితంగా ఇది మారాలి. ఇది మారాలి అంటే అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలి. లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. ఇక మీదట ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవి గూడా జరగకూడదని జెప్పేసి మనందరం గూడా కోరుకుందాం.